సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ బొత్స అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. ఎస్ అనిల్ గారు, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ చూద్దాం. ఇవాళ 10th జూన్ వెడ్నెస్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 64 పాయింట్ల లాభంతో 73,983 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 27 పాయింట్ల నష్టంతో 23,214 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 94 పాయింట్ల నష్టంతో 55,100 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఇవాళ మార్కెట్ లో ఫ్లాట్ గా ముగిశాయి. సో అనిల్ గారు, సెన్సెక్స్ కేవలం డబుల్ డిజిట్ నెంబర్ తో కొంత పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే డబుల్ డిజిట్ నెంబర్ అంటే 27 పాయింట్ల నష్టంతో నెగటివ్ గా క్లోజ్ అయింది. ఏంటి మార్కెట్లు అంటే లాభ నష్టాల నడుమ దోబూచులాడుతున్నాయి, కారణాలు ఏంటి అసలు? సో ఒకటేంటంటే మార్కెట్స్కి పాజిటివ్కి వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ బట్ ప్రతిరోజు ఏదో ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టు. మళ్ళీ నిన్న యాక్చువల్లీ ఏమైంది, అందరం ఏమనుకున్నామంటే నిన్న పోస్ట్ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 87-86 డాలర్లు కూడా వచ్చేసాయి. రేపటి నుంచి అంత పండగే మార్కెట్కి అనుకున్నాము. బట్ ఏమైంది, ఆ లోపల ఒక ఫ్యూ అవర్స్ లోపల రాత్రి 8-9 గంటలకు ఆల్రెడీ ఇంకొక హెలికాప్టర్ పడిపోయింది. దానికి తగ్గట్టు మేము ప్రతీకారం తీర్చుకుంటామని అని పక్క అమెరికా చెప్పడము, పొద్దున వరకు ట్రంప్ ఇంకొక ట్వీట్ రావడము, మేము ఊరుకోము, దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామనే చర్యలు వల్ల మార్కెట్స్ ఏమయ్యాయంటే కొంచెం సెంటిమెంట్ నెగిటివ్ అయింది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ యుద్ధం తీవ్రతరం అవుతుందో అనే ఒక భయము. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది స్ట్రాంగ్గా కనబడుతూ ఉంది ఇంకోవైపు నుంచి. సెకండ్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిన మార్కెట్స్ కానీ ఓపెన్ మనకన్నా ముందు క్లోజ్ అయిన ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా జపాన్, చైనీస్ మార్కెట్, హాంకాంగ్, సింగపూర్ అండ్ ఆల్సో కొరియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ నేను అమెరికన్ మార్కెట్లు కూడా మంగళవారం క్లోజ్ అయినా కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అందుకోసమే మోరార్లెస్ ఇండియన్ మార్కెట్స్లో కూడా అదే రిఫ్లెక్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఒక్కటి చూడాల్సింది, మీరు చూస్తే మధ్యాహ్నం చూసుకుంటే మోరార్లెస్ యాక్చువల్లీ 600-700 పాయింట్ల అప్లో ఉండింది సెన్సెక్స్. అక్కడ నుంచి 600 పాయింట్స్ డౌన్ అయ్యి బై ద ఎండ్ వచ్చే వరకు ఓన్లీ ఒక 0.11% మాత్రమే పాజిటివ్గా ఉంది. సో ప్రాఫిట్ బుకింగ్ ఒకటి కనబడుతుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఇంకా సెల్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా అంతే. అందుకే ఇంకొకటి మీరు సెక్టర్ వైజ్ చూసుకున్నా సరే, ఇవాళ ఓన్లీ కన్జంప్షన్ విచ్ ఈస్ యూజువలీ మోస్ట్ డిఫెన్స్, అన్నిటికన్నా డిఫెన్సివ్ కేటగిరీ ఏదైనా ఉందంటే కన్జంప్షన్. సో కన్జంప్షన్ ఒక్కటే ఎఫ్ఎంసీజీ కేటగిరీ ఏదైతే నిఫ్టీ ఎంసీజీ అదొక్కటే పాజిటివ్గా ఉంది. దాని తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నది కూడా కొంచెం బేర్లీ పాజిటివ్ ఉంది. సో ఇట్ జస్ట్ షోస్ దట్ ఏంటంటే బ్రాడ్గా సెంటిమెంట్ ఇవాళ నెగిటివ్గా ఉండింది, ఎక్కడ యుద్ధం తీవ్రతరం అవుతుందో అనే భయం తప్ప మార్కెట్స్లో అదర్వైజ్ వేరే భయాలు పెద్దగా ఉన్నట్టు అనిపించట్లేదు. ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది ఇంకా కంటిన్యూ జరిగింది. సో అదే చూసాము. అండ్ మనం చూస్తే మిడ్ క్యాప్లో కూడా స్మాల్ క్యాప్లో కూడా 1.5% దగ్గర మిడ్ క్యాప్ కానీ నిఫ్టా స్మాల్ క్యాప్ కూడా 1.33 అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ రెండు కూడా కరెక్షన్ రావడం వల్ల లార్జ్ క్యాప్స్ కూడా పెద్దగా పాజిటివ్గా కనబడలేదు. ఇవాళ ఓన్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీ అండ్ నెస్లే ఇవి 2-3 కంపెనీస్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మాత్రం హిందుస్థాన్ యూనిలీవర్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇవాళ 1.7%. బ్యాంకింగ్ కూడా కొంచెం పాజిటివ్గా ఉంది. దాంట్లో ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ యూజువలీ బాగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కానీ, కోటక్ కానీ, ఇవన్నీ లార్జ్ క్యాప్స్ అండ్ పిడిలైట్. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఐదర్ కన్జంప్షన్ ఆర్ ఎఫ్ఎంసీజీ ఆర్ ఇట్లాంటి బ్యాంక్స్ తప్ప మిగిలిన అన్ని స్టాక్స్, అన్ని సెక్టర్స్ కూడా ఇవాళ రెడ్లో ఉన్నాయి. అగ్రెసివ్ సెల్లింగ్ కనబడింది. సో మార్కెట్స్ ఏంటంటే సైడ్ వేస్ ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఆ 23,000 నుంచి 24,000 మధ్యలోనే మనం చూస్తే నియర్లీ 2-3 నెలల నుంచి క్రాస్ అయినా మళ్ళీ అక్కడికే వస్తూ ఉంది. అండ్ 23,000 కిందికి వెళ్ళట్లేదు, అటు 24,000 పైన వెళ్ళట్లేదు. సో సైడ్ వేస్ మూమెంటం అయితే ఇంకా స్ట్రాంగ్ కనబడతాం. సో అనిల్ గారు, ఎఫ్ఐఎల్కి సంబంధించి ఒక విషయం స్పష్టంగా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎఫ్ఐఎల్ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ మంగళవారం నాడు కూడా 4,566 కోట్ల వర్త్ రూపీస్ షేర్లు అమ్మేసేసారు. లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఎఫ్ఐఎల్కి సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్టీసీజీకి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు కూడా తీసుకురావడం జరిగింది. అంటే అవేవి కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ని మన మార్కెట్ల వైపు రాలేకపోయాయి అంటారు అసలు?
ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో మర్చిపోకూడదు ఏంటంటే దే ఆర్ నాట్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్. అవన్నీ కూడా బాండ్ మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ కాకపోతే అవన్నీ కూడా ఒకటి రిజర్వ్స్ పెంచడానికి అండ్ డాలర్ని ఇండియన్ డాలర్ ఏదైతే కన్వర్షన్ ఉందో ఐఎన్ఆర్ అది దాన్ని స్టెబిలైజ్ చేయడానికి మాత్రమే ఆ చర్యలని పనికొస్తాయి. అండ్ ఆ చర్యల యొక్క ఫలితం కూడా చూసుకుంటే మీకు ఒక 1 monthలో కనబడుతుంది. నెట్ ఎవ్రీ మంత్ 50 బిలియన్ నుంచి 60 బిలియన్ డాలర్లు నెట్ ఇన్ఫ్లో ఓన్లీ మొన్నటి చర్యల వల్ల వస్తుంది. ఇంకా ఈక్విటీ మార్కెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ డిసిషన్ ఇంకా తీసుకోలేదు, అవి కూడా తీసుకోవచ్చు ఎఫ్ఐఎస్కి. సో ఇంకా నెగిటివిటీ పోలేదు. యుద్ధం ఒకసారి ఆగిపోతే మాత్రం ఒకటి ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ ఏవైతే అవుట్ పర్ఫార్మ్ ఎక్స్ట్రా చేస్తున్నాయో వాటిల్లో లాస్ట్ ఫ్యూ డేస్లో మనం కరెక్షన్ చూసాం. కొరియన్ మార్కెట్ కానీ విచ్ మనం చూస్తే ఒక 1 week బ్యాక్ మనం చేసుకున్న వీడియోలో మనం చెప్పాము ఏంటంటే మార్కెట్ అప్డేట్లో కొరియన్ స్టాక్ మార్కెట్ యొక్క మార్కెట్ క్యాప్ ఇండియాని బీట్ చేస్తూ 5th పొజిషన్కి వచ్చిందన్నాం. ఇప్పుడు మళ్ళీ 6th వెళ్ళిపోయింది. సో ఒక్కరోజే 9 to 10% పడిపోయింది. నిన్న రికవరీ అయింది, మొన్న మండే రోజు మళ్ళీ నిన్న పడిపోయింది, ఇవాళ కూడా పడిపోయింది. సో ఇన్ ద ఎండ్ వేరే మార్కెట్లో అన్అట్రాక్టివ్ అయినప్పుడు పక్కా మళ్ళీ మన దగ్గర ఫ్లో రావచ్చు. హోప్ఫుల్లీ నిన్న 4,556 కోట్ల నెట్ సెల్లింగ్ జరిగినా కానీ విష్ ఏంటంటే ప్రాబ్లీ ఫ్యూ డేస్లో చేంజ్ కావచ్చు. సేమ్ వే డిఐఎస్ మాత్రం 6,150 కోట్లు కొన్నారు. అంటే 2,000 అడిషనల్గా డిఐఎస్ కొన్నా కానీ సో మార్కెట్స్ ఏంటంటే లుకింగ్ ఫర్ క్లియర్ డైరెక్షన్. ఆ క్లియర్ డైరెక్షన్ అంటే యుద్ధం ఒకసారి ఆగిపోతే ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అవుతాయి. $80 తగ్గిందంటే మాత్రం అప్పటి వరకు మార్కెట్స్ ఇట్లాగే 23-24 వేల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటుంది. అటు ఇటు సైడ్ వేస్ మూవ్మెంట్ అవుతూ ఉంది. అండ్ స్పెసిఫిక్ సెక్టర్లో మాత్రం ఇవాళ కూడా చాలా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గా జరిగింది. కొన్ని మంచి పర్ఫామ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే డేటా ప్యాటర్న్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ డూయింగ్ వెరీ గుడ్. చెన్నై పెట్రో ఆల్రెడీ మనం చూసాము, ఇంకా బాగా ఉంది. సాయి లైఫ్ సైన్సెస్ ఇంకొకటి, అట్లాగే కొన్ని ఇవన్నీ బాగా పర్ఫామ్ చేశాయి ఇవాళ. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం కరెంట్లీ కనబడుతుంది ఏంటంటే మాత్రం ఫార్మా, కొన్ని స్పెసిఫిక్ ఇంజనీరింగ్ స్టాక్స్. అండ్ బికాజ్ నిన్న ఇప్పుడు యుద్ధం ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఎఫ్ఎంసీజీ ఈజ్ ద డిఫెన్సివ్ సెక్టర్ కాబట్టి అక్కడ స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. మల్టిపుల్ స్టాక్స్, ఓన్లీ ఈ 2 కాదు అక్కడ జరిగింది. సో ఇది ఏమి జరుగుతుంది అనేది అంటే మాత్రం పక్కా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టర్స్ ఇంకా అన్సర్టైన్ ఉన్నారు. గిఫ్ట్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే రేంజ్, అందులో కూడా ఎక్కువ పెద్దగా తేడా లేదు, అది కూడా సేమ్ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇన్వెస్టర్స్కి మాత్రం రిస్పైట్ అయితే అస్సలు లేదు, టైం పడుతుంది ఇంకా కొన్ని రోజులు. కొన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. కొన్ని కన్జంప్షన్ స్టాక్ కార్ ట్రేడ్ కానీ, చంబల్ ఫర్టిలైజర్స్, ఆఫ్కాన్స్ ఒకటి బాగా పర్ఫామ్ చేసింది, ఇవాళ 4 పెరిగింది. అట్లాగే కాన్కార్డ్ బయోటెక్ కానీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, ఇవన్నీ కూడా మోర్ ఆర్ లెస్ ఏమంటారు కన్జంప్షన్కి ప్రాక్సీస్. సో క్లియర్ డైరెక్షన్ అయితే లేదు. అండ్ విల్ బీ ట్రబ్లింగ్, ఇట్లాగే ట్రబుల్ అయితే కనబడబోతూ ఉంది మార్కెట్లో కొన్ని రోజులు. హోప్ఫుల్లీ యుద్ధానికి ఎప్పుడు ముగింపు తగులుతుందో తెలియట్లేదు. అందుకే మీరు చూస్తే మీడియా, రియాలిటీ, మెటల్, పిఎస్యు బ్యాంక్స్ అన్ని చోట్ల ఇదే బాధ. అండ్ మీరు చూస్తే మిడ్ క్యాప్లో కూడా కొన్ని స్టాక్స్ మాత్రం లైక్ కోరమండల్, అపార్ ఇండస్ట్రీస్ విచ్ ఆఫ్టర్ సమ్ టైమ్ బాగా చేస్తూ ఉంది. నవీన్ ఫ్లోరిన్ కూడా కెమికల్స్ కంపెనీ వండర్ఫుల్గా 3% పైన. బర్గర్ పెయింట్స్ అనేదర్ కన్జంప్షన్ స్టాక్ ఇది కూడా. అండ్ ఫ్యాక్ట్ ఫర్టిలైజర్స్ కూడా ఒక 2.89 ఇవాళ 2 ఫర్టిలైజర్ స్టాక్స్, కోరమండల్ మళ్ళీ ఫర్టిలైజర్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. అదర్వైజ్ మార్కెట్కి ఎటువంటి డైరెక్షన్ లేదు, ఏదైనా అండ్ న్యూస్ కూడా ఏమీ లేవు. దెర్ ఈజ్ నాట్ మచ్ న్యూస్ ఆల్సో ఇవాళ. కాకపోతే ఒకటే ఏంటంటే మాత్రం కొన్ని అక్విజిషన్ న్యూస్, కొన్ని అవి బాగా రిలయన్స్ ఏదైతే ఉందో మెటా కొలాబ్ అవ్వబోతున్నారు. అందుకోసం రిలయన్స్ కొంచెం పర్ఫామ్ చేసినందుకు ఇవాళ అట్లీస్ట్ కొంచెం మార్కెట్ ఈ మాత్రం నియర్ 0 దగ్గర ఉంది. బట్ అదర్వైజ్ అన్ఈవెంట్ఫుల్ డే ఇవాళ, పెద్ద డైరెక్షన్ లేని మార్కెట్. సో అనిల్ గారు, ఇప్పుడు మార్కెట్లు పెరుగుతాయి అన్న దానికి ఎక్కడా కూడా ఒక హోప్ దొరకట్లేదు, ఎక్కడ కూడా ఒక పాజిటివ్ న్యూస్ అనేది ఎక్కడ ఆ పాజిటివ్ పాయింట్ అనేది ఎక్కడ దొరకట్లేదు కదా. అవును, మీరు చాలా మంది క్లయింట్స్తో రెగ్యులర్గా ట్రావెల్ అవుతూ ఉంటారు కదా, అసలు మీ క్లయింట్స్ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ల సంక్షోభాన్ని బట్టి?
ఇది సంక్షోభం అనే కన్నా కూడా మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి. ఎందుకంటున్నా అంటే మీరు చూస్తే ఇంత యుద్ధం జరిగినా, ఇంత ఏమి జరిగినా ఎన్నిసార్లు లాస్ట్ 3 నెలల నుంచి ఫిబ్రవరి 27, 28 నుంచి యుద్ధం ప్రారంభమైంది. సో ఈ 3 నెలలు 4 నెలల్లో కూడా మార్కెట్స్ ఏంటంటే 23,000 కన్నా కిందికి వెళ్ళట్లేదు. మార్కెట్ ఫౌండ్ మోర్ ఆర్ లెస్ న్యూ బాటమ్ ఎట్ 23,100, 23,200 మధ్యలో అనమాట. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సే కాదు, ఆపర్చునిటీకి ఇన్వెస్టర్ ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ లెవెల్. ఇప్పుడు ఎంటర్ కావడానికి వెదర్ డైరెక్ట్గా ఎంటర్ అవుతారా, మ్యూచువల్స్ ఫండ్ ద్వారా ఎంటర్ అవుతారా, పిఎంఎస్ఆ, ఏఎఫ్ మీ ఇష్టం, ఈక్విటీ ఆర్ ఎస్ఐఎఫ్. సో బట్ ఏదైనా కానీ మార్కెట్ లెవెల్స్ ఇది మోర్ ఆర్ లెస్ బాటమ్ లెవెల్స్. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఇది మర్చిపోకూడదు ఏంటంటే యుద్ధం ఏ రోజైనా ఆగిపోవచ్చు. ఆగిపోయిన మర్నాడు నుంచి మార్కెట్స్ కెన్ బౌన్స్ బ్యాక్. మనం చూసాం పాస్ట్లో ఎన్నిసార్లు యుద్ధం ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మార్కెట్స్ హ్యావ్ బౌన్స్ బ్యాక్ ఇన్ లెస్ దెన్ 15-20 డేస్. ఆ 15-20 డేస్లో మనకు డిసిషన్ తీసుకోవడానికి కరెక్ట్ ఎంట్రీ దొరుకుద్దా అంటే చెప్పలేం. బట్ ఇప్పుడు మాత్రం చాలామంది యాక్చువల్లీ లంసమ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు నా క్లయింట్స్ కానీ. అండ్ దే ఆర్ యాక్చువల్లీ ఇంకా ఏమైనా తగ్గుద్దా అంటే డేటా చూపిస్తే ఇట్ డజన్ 23,000 కన్నా కిందికి వెళ్తుందని అయితే సపోర్ట్ లేదు. ఎందుకంటే ఎనఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎనఫ్ మనీ అయితే పోర్ అవుతూ ఉంది. ఒకటి కాకపోతే ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిల ద్వారా కొంచెం స్లో డౌన్ అయింది. కొత్త ఎస్ఐపి ఏవైతే రిజిస్టర్ అవుతున్నాయో వాటికన్నా కూడా ఆగిపోతున్న ఫోలియోస్ ఎక్కువయ్యాయి. దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. ఏంటంటే ఎక్స్టెండెడ్ పీరియడ్ 22 నెలలు 23 నెలలు మార్కెట్స్ నెగిటివ్గా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్లో కొంచెం మార్కెట్స్ పైన డౌట్ అయితే మొదలైంది అనిపిస్తోంది. సో దానివల్ల ఎస్ఐపిలు కూడా అది ఆగితే మాత్రం మార్కెట్స్కి ట్రబుల్. అదర్వైజ్ మార్కెట్స్లో అంత పెద్ద ఇది బాటమ్ అనిపిస్తోంది. ఇన్వెస్టర్స్ ఆర్ వాంట్ టు ఇన్వెస్ట్ నౌ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.